భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స ద్వారా మహిళకు ప్రసవం చేశారు. క్రిటికల్ కండిషన్లో ఉన్న మహిళకు ఆపరేషన్ చేసి తల్లి బిడ్డలను కాపాడారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న స్వాతి ప్రసవం కోసం అదే ఆసుపత్రిలో చేరారు. పరీక్షించిన వైద్యులు ఆమె గర్భాశయంలోకి మావి వెళ్లడంతో తీవ్ర రక్తస్రావం జరుగుతున్నట్లు గమనించారు. తల్లి బిడ్డ ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని గమనించి కేసును సవాల్గా తీసుకున్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో డాక్టర్ నాగార్జునారెడ్డి, డాక్టర్ కవిత, డాక్టర్ రజిత, ఇతర వైద్య సిబ్బంది విజయవంతంగా శస్త్రచికిత్స చేసి ప్రసవం చేశారు. భూపాలపల్లిలో మొన్న మండే రోజు ఒక కేసు, కొంచెం కొద్దిగా హై రిస్క్ కేసు అండి, అది చేశాము. ఆ పేషెంట్, ఆ ఉమెన్ ఇక్కడ మన దగ్గర స్టాఫ్ నర్సే. తనకి ఒక 5 కాంప్లికేషన్స్ ఉన్నాయి. మామూలుగా 5 కాంప్లికేషన్స్ ఉంటే అట్లీస్ట్ 1 or 2 కాంప్లికేషన్స్ ఉంటే కొద్దిగా పెద్ద హాస్పిటల్కి, ఇంకా ఇంతకంటే ఇది ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ టీచింగ్ హాస్పిటల్, ఇంతకంటే పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్తుంటాము. బట్ పేషెంట్ కూడా కోఆపరేటివ్ అండ్ వీ ఆల్సో టేకెన్ యాజ్ ఎ ఛాలెంజ్. అండ్ ఆ పేషెంట్కి ఏంటంటేనండి, ఒకటి మెయిన్గా ఫీటస్ సైడ్ కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి, మదర్ సైడ్ కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. మదర్ సైడ్ అని అంటే ఆ మదర్కి హైపోథైరాయిడిజం ఉంది అండ్ కొంచెం బ్లడ్ కూడా తక్కువ ఉంది. ఆ తర్వాత ఫీటస్ సైడ్ అంటే ప్లజెంటా ప్రివి, అంటే మాయ కింద లోవర్ సెగ్మెంట్, మాయ అనేది బేబీ బయటకు వచ్చే దారిలో ఉందన్నమాట. సో ఆమెకు అదొకటి, అది అన్నిటికంటే చాలా ముఖ్యమైన విషయం. అండ్ ఉమ్మనీరు కూడా ఎక్కువగా ఉంది. సో దీస్ కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే బ్లీడింగ్ అనేది చాలా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకోటి 5th కాంప్లికేషన్ ఈజ్ బేబీ చాలా పెద్దగా ఉంది. యాక్చువల్గా ఆమెకున్న హైట్, పర్సనాలిటీ ప్రకారం, వాళ్ళ జెనెటిక్ దాని ప్రకారం 2.7, 2.8 ఈజ్ యాక్చువల్గా ఆమెకు ఉండాల్సింది. ద బేబీ ఈజ్ అరౌండ్ 3.6 kgs. అది బిగ్ బేబీ అంటాం మా భాషలో. సో ఈ 5 కాంప్లికేషన్స్లో ఈ అన్నిటి వల్ల, ఈ 5 వల్ల కూడా మదర్కి బ్లీడింగ్, డెలివరీ అయిన తర్వాత బ్లీడింగ్ ఎక్కువ అయ్యి చాలా రిస్క్లో పడే అవకాశం ఉంటుంది. సో చాలా రిస్క్ అంటే ఏం రిస్క్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా డెలివరీ అయిన తర్వాత బేబీ గర్భసంచి పెద్దగా అవుతుంది అనుకోండి. డెలివరీ అవ్వగానే వెంటనే వితిన్ 5 minutesలో గర్భసంచి అనేది ముడుచుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ రిట్రాక్షన్ అంటాం మా భాషలో. ఆ రిట్రాక్షన్ అనేది కావాలి. అయితే ఇప్పుడు ఇట్లున్న కండిషన్స్లో, అంటే మాయ లోపల కింద ఉండడం, అంటే లోవర్ సెగ్మెంట్లో ఉండడం, తర్వాత పెద్ద బేబీ ఉన్నప్పుడు, ఉమ్మనీరు ఎక్కువ ఉన్నప్పుడు, రక్తం తక్కువ ఉన్నప్పుడు, ఈ 4 కాంప్లికేషన్స్ వలన గర్భసంచి అనేది తొందరగా దగ్గరికి ముడుచుకోదు. దానివల్ల రిస్క్ అంటే బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. ఒక్కొక్కసారి మాయ తీసేటప్పుడు బ్లీడింగ్ ఎక్కువ అయితే గర్భసంచి కూడా తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 3వ కాంప్లికేషన్. 4వ కాంప్లికేషన్ ఏంటంటే బ్లడ్స్ ఎక్కువ రక్తం పెట్టాల్సి వస్తుంది. రక్తం అంటే మూడు పెద్ద ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలతో పాటు ఇంకా డిఫరెంట్ ఎస్డిపి, పీడిపిస్ అట్లా అంటారు, ఆర్డిపిస్ అని, అవన్నీ కూడా పెట్టినప్పుడు ఆ బ్లడ్ ఎక్కించడం వల్ల కూడా కొంతమందికి రియాక్షన్స్ రావచ్చు. రియాక్షన్స్ అయిపోయి దాన్ని డిఐసి అని ఇంకొక కాంప్లికేషన్. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన బట్టలు మనకు పడతాయి, మన చెల్లెదైనా అక్కదైనా మనకు పడదు కదండి, సేమ్ డ్రెస్ అయినా. అట్లనే సేమ్ గ్రూప్ ఉన్నా కూడా చాలాసార్లు పడవు. అది ఒకటి పడుతుంది, ఓకే, బట్ రెండో దాన్ని ఇంకొక మనిషి నుంచి కాబట్టి మన బాడీ స్వీకరించదు. ఇంకా మూడోది మూడో మనిషి నుంచి. సో ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఉన్న పేషెంట్ని విత్ ద హెల్ప్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ అనస్థీషియా టీమ్ and also especially thanks to the patient, she also accepted and she doesn't want, because she is a staff here, ఆమె కూడా రిస్క్ యాక్సెప్ట్ చేసుకుంది. సో ఇవన్నీ ఉంటాయమ్మా అని చెప్పాము. షీ యాక్సెప్టెడ్ ద రిస్క్ అండ్ వి డిడ్ ఆన్ మండే. ప్రసవం కోసం ప్రైవేటు హాస్పిటల్స్ వరంగల్లోని ఎంజీఎంకి వెళ్లిన వైద్యులు పరిస్థితి క్రిటికల్గా ఉందని చెప్పారని, దీంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను సంప్రదించి వారి సూచన మేరకు భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించినట్లు స్వాతి కుటుంబ సభ్యులు తెలిపారు. ఇలాంటి శస్త్రచికిత్సను సవాల్గా తీసుకొని తల్లి బిడ్డను కాపాడిన వైద్య సిబ్బందికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు రాజేందర్ అండి. నేను మా వైఫ్ ఇక్కడ బీఎస్సీ నర్సింగ్ చదువుకున్నారు, ఇక్కడే వర్క్ చేస్తారు, ఎస్ఎన్సీయూలో వర్క్ చేస్తారు. ఆమె పేరు స్వాతి. తనకి 5వ నెల నుంచి వెళ్ళే ప్రసవం చాలా కష్టతరంగా అవుతుందని వైద్యులు చెప్పారు. మేము ఎంజిఎంకి వెళ్ళాము, జిఎంహెచ్కి కూడా వెళ్ళాము. చాలా కష్టం అవుతుంది, చేయడం చాలా హై రిస్క్తో కూడుకున్న పని అని చెప్పేసి చెప్పారు. మేము ప్రైవేట్లో కూడా 2-3 హాస్పిటల్ తిరిగాము.
అందరూ హై రిస్క్ అని చెప్పేసి చెప్పారు. లాస్ట్ ఇంకా మన సూపరింటెండెంట్ నవీన్ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ మీరే చూడండి సార్ అది ఇది అని చెప్పేసి మాట్లాడాము. సార్ చూసి నేను చేస్తానమ్మా అని అన్ని దగ్గరుండి ప్రతి ఒక్క సార్ని, నాగార్జున సార్ కావచ్చు, అనస్థీషియా సారు, చాలా 3-4 దగ్గరుండి కాల్ చేసి హై రిస్క్ కేసు అయినా నేను హ్యాండిల్ చేస్తానని చెప్పేసి నవీన్ సారే రిస్క్ తీసుకొని సోమవారం రోజున 11:15 ఆపరేషన్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా ఆపరేషన్ అయింది, బాబు పుట్టాడు. బయట చేసుకుంటే నమ్మకం అని కాదు కానీ హాస్పిటల్ యాజమాన్యం మీద మా ఆవిడకి బాగా నమ్మకం ఉంది. ఇక్కడ చేసే ఆఫీసర్ కాబట్టి ఆమె నమ్మకంతో, సార్ మీద నమ్మకంతో ఇక్కడే వైద్యం చేసుకోవడం జరిగింది.